యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. సార్ నమస్తే సార్. నేను సర్వీసింగ్ కోసం కార్ పికప్ చేసుకోవడానికి వచ్చాను సార్. ఓకే, తొందరగా డెలివరీ చేస్తారు కదా? చేస్తాం సార్. ఎంత టైం పడుతుంది? ఒక 2-3 గంటల్లో అయిపోతుంది సార్. వీలైతే ఇంకొంచెం ఎర్లీగా ఇవ్వడానికి ట్రై చేయండి, ఎందుకంటే నేను మా బాబుని పికప్ చేసుకోవడానికి స్కూల్ దగ్గరికి వెళ్ళాలి. ఓకే సార్. ఓకే, ఇదిగోండి కీ తీసుకోండి. వాడు ఖచ్చితంగా చెప్పిన పని చేస్తాడా? చేస్తాడు మేడం. వాడు ఇలాంటి పనులు చేయడంలో ఆరితేరిన వాడు. నాకైతే నమ్మబుద్ధి కావడం లేదు. మీరు కంగారు పడకండి మేడం. కంగారు పడక ఇంకేం చేయాలి? హాయిగా కూర్చొని మీకు నీతి కథలు బోధించాలా? ఎంతో ప్లాన్ చేశాను. ఇది గనుక ఫెయిల్ అయితే మేడం కారు వస్తుంది. ఏమైంది? ప్లాన్ సక్సెస్ మేడం. ఏది నేను అడిగిన కీ? ఇదిగోండి మేడం. ఇదేనా? అవును మేడం, అదే అఖిల్ గారి కారుకి సంబంధించిన డూప్లికేట్ కీ. ఇది ఒరిజినల్ కీ మేడం. దీన్ని డూప్లికేట్ చేయించడానికి నానా అవస్థలు పడ్డాను మేడం. నీ కష్టాన్ని నేనే ఉంచుకోను. తీసుకో. ఇవి సరిపోవు మేడం. ఏంటి, నీకు ఇస్తానన్న దానికంటే ఎక్కువే ఇచ్చాను కదా. ఇచ్చారు మేడం, కానీ కీ చేసి అతను చాలా ఇబ్బంది పెట్టాడు. డూప్లికేట్ కీ చేయనంటే చేయనన్నాడు. మరి ఈ కీ ఎలా చేశాడురా? వాడిని కాళ్ళ పడి బ్రతిమలాడితే చివరికి చేస్తానన్నాడు. కానీ చాలా డబ్బులు ఎక్కువ అడిగాడు మేడం. నేను ఇచ్చేసానులే మేడం. సరే, ఎలాగైతేనే నాకు కీ తీసుకొచ్చి ఇచ్చావు కదా, తీసుకో. చాలా థ్యాంక్స్ మేడం. ఇట్స్ ఓకే. అఖిల్ తన కొడుకుని తీసుకురావడానికి స్కూల్కి వెళ్ళే టైం అవుతుంది మేడం. వెంటనే ఈ కారు ఇచ్చేయాలి మేడం, లేకపోతే అనుమానం వస్తుంది. త్వరగా వెళ్ళు, అఖిల్కి ఎలాంటి అనుమానం రాకూడదు. ఓకే మేడం, వస్తాను మేడం. ఇది మీ దగ్గర పెట్టుకోండి. నేను చెప్పింది గుర్తుంది కదా? గుర్తుంది మేడం. మీరేదైనా పొరపాటు చేస్తే మిమ్మల్ని ఏం చేస్తానో కూడా నాకు తెలీదు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని కొంచెం జాగ్రత్తగా ఉండండి. సింపుల్ అని తీసి పారేయకండి. మీరు చెప్పిన పని పర్ఫెక్ట్గా కంప్లీట్ చేస్తాం మేడం. ఇక మీరు నిశ్చింతగా ఉండండి. ప్రతి క్షణం ఎప్పటికప్పుడు అక్కడ ఏం జరుగుతుందో మీకు తెలియజేస్తాం మేడం. ఇక మీరు బయలుదేరండి. అలాగే మేడం. మేడం, ఏంటి, డబ్బులు కావాలా? పని పూర్తయ్యాక ఇస్తానన్నాను కదా. డబ్బులు మీ దగ్గర ఉంటే ఎక్కడికి పోతాయి మేడం? మరేంటి? కాల్స్ ని, మొబైల్ సిగ్నల్స్ ని ట్రాప్ చేయకుండా ఉండేలాంటి ఒక ఫోన్ కావాలని చెప్పారు కదా. తీసుకొచ్చారా? తెచ్చారు మేడం. ఇదిగోండి. రాంగ్ ప్రూఫ్స్ మీద సిమ్ కార్డ్ తీసుకున్నాను మేడం. మనం చేసే ఈ పనిలో ఎవరికి ఫోన్ చేయాలన్నా ఈ ఫోన్ నుంచే చేయండి, ఏ ప్రాబ్లం రాదు. సరే, ఇక మీరు వెళ్ళండి. టేక్ కేర్. ఓకే మేడం. శ్యామ, నీ మీదున్న కోపం, ద్వేషం, పగ అన్నిటికీ పులి స్టాప్ పెట్టాలని నిర్ణయించుకున్నాను. లేకపోతే ఇది చెయ్యాలి, అది చెయ్యాలి, అది తప్పు, ఇది తప్పు అంటూ ఈ ఐశ్వర్యకి నీతులు చెప్తావా? శ్యామ, నిన్ను దెబ్బ తీయడానికి నా చేతిలో ఉన్న ఆయుధం ఏంటో తెలుసా? అఖిల్ కారుకి. దానితోనే మీ జీవితంలో ఉన్న సంతోషాన్ని చెరిపేసి చీకట్లు నింపుతాను.
వెయిట్ అండ్ సీ. క్షమా, నేను ఈరోజు ఆఫీస్కి వెళ్ళడం లేదు. మరి ఎక్కడికి వెళ్తున్నారు అఖిల్ బాబు? మన కంపెనీకి సంబంధించిన ట్యాక్స్లు కొన్ని పెండింగ్లో ఉన్నాయి. దాన్ని క్లియర్ చేయడానికి ట్యాక్స్ ఆఫీస్కి వెళ్తున్నాను. అంటే ఈరోజు కంపెనీకి వెళ్ళరా? వెళ్తాను శ్యామా. ట్యాక్స్ పే చేసి అక్కడి నుంచి కంపెనీకి వెళ్ళి అక్కడున్న వర్క్ అంతా ఫినిష్ చేసుకొని విహారీ స్కూల్ దగ్గరికి వెళ్ళి పని తీసుకొని వస్తాను. సరే, వర్క్స్ అన్ని త్వరగా పూర్తి చేసుకొని బాబు దగ్గరికి వెళ్ళండి. లేట్ అయితే విహారీ కంగారు పడతాడు. అలాగే అలాగే శ్యామా, బాయ్. బాయ్ విహారీ. బాయ్. ఏంటి కన్నయ్య, మా డాడీ ఇంకా రావడం లేదు? ట్రాఫిక్ ఉందేమో. ఇలా ఎప్పుడూ జరగలేదు కన్నయ్య. అదిగో మీ డాడీ వస్తున్నారు. సారీ నాన్న, వర్క్ పూర్తి చేసుకుని వచ్చేసరికి కొంచెం లేట్ అయింది. ఇట్స్ ఓకే డాడీ. కన్నయ్య, హౌ వాస్ ది డే? ఓ సూపర్. ఓకే, బాయ్, టేక్ కేర్. బాయ్ సార్. వీళ్ళు ఇంకా రావడం లేదేంటి? అఖిల్ బాబు వెళ్ళడం లేట్ అయిందా ఏంటి?
అఖిల్ బాబు ఇంత లేట్ అయింది? పని పూర్తవడానికి కొంచెం ఎక్కువ సమయం పట్టింది. సరే పదండి. ఏంటి శ్యామ, ఏమైంది? ఆ రక్త మార్కులు ఏంటండి? ఆ? దారిలో ఏమైనా యాక్సిడెంట్ జరిగిందా? అదేం లే శ్యామ, నేను ఆఫీస్కి వెళ్ళి ట్యాక్స్ కట్టి విహారీని తీసుకుని సరాసరి ఇంటికి వచ్చేసాను శ్యామ. మధ్యలో ఏం అవ్వలేదే. ఏంటి నాన్న, ఏంటి కంగారు పడుతున్నారు? మామయ్య గారు, అదిగో ఆ బ్లడ్ చూడండి. ఏం జరిగింది నాన్న? ఎందుకు కార్ టైర్కి రక్తం అంటింది? అదే నాకు అర్థం కావట్లేదు మమ్మీ. రోడ్లో వస్తున్నప్పుడు ఏ కుక్కో పిల్లో కారు కింద పడి ఉంటుంది. డ్రైవర్తో క్లీన్ చేయిద్దాంలే. మీరు లోపలికి పదన్నమ్మా. అఖిల్ గారు, యువర్ అండర్ అరెస్ట్. అరెస్టా? దేనికి సార్? ఎందుకో నీకు తెలీదా? తెలీదు. నేనేం తప్పు చేశానని నన్ను అరెస్ట్ చేస్తున్నారు? నువ్వేం తప్పు చేశావో అవన్నీ పోలీస్ స్టేషన్కి వస్తే తెలుస్తుంది. సార్, ఏ రీజన్ లేకుండా మా అబ్బాయిని ఎలా అరెస్ట్ చేస్తారు? మీకు రీజన్ కావాలా? అదే రీజన్. ఆ కారు టైర్కి రక్తం మరకలున్నాయి. అది మేము ఇప్పుడే చూసామండి. టైర్కి రక్తం అంటిందన్న విషయం అఖిల్ బాబుకి నేను చెప్పేంత వరకు తెలియదు. అవును సార్, ఆ రక్తం మరకలు ఎలా వచ్చాయో నిజంగానే తెలీదు. నీకు తెలుసో తెలీదో అవన్నీ ఇన్వెస్టిగేషన్లో తెలుస్తాయి. సార్, మీరు చాలా ఉన్నతమైన వారు.
మాతో ఆర్గ్యూ చేయకుండా మర్యాదగా మాతో వస్తే మీ గౌరవాన్ని కాపాడుకున్నవారు అవుతారు. పదండి ఎస్ఐ గారు. నాన్న అఖిల్. అఖిల్ బాబు, మీరేం కంగారు పడకండి, నేను వెంటనే తిరిగి వచ్చేస్తాను. అఖిల్ గారు ప్లీజ్ పదండి. ఓకే సార్. నాన్న అఖిల్. అఖిల్. ఇన్స్పెక్టర్ 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 ఆగండి. పదండి. కానిస్టేబుల్ సార్, ఆ కార్ని కూడా స్టేషన్కి తీసుకురండి. అలాగే సార్. హలో చెప్పు. మేడం, మన ప్లాన్ సక్సెస్ మేడం. పోలీసులు అఖిల్ని అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకెళ్తున్నారు. ఇప్పుడు శ్యామ రియాక్షన్ ఏంటి? ఏడుస్తూ అల్లాడిపోతుంది. పోనీలే, నువ్వు జాగ్రత్త. అక్కడి నుంచి వెంటనే వెళ్ళిపో. అలాగే మేడం. శ్యామా, నా ప్లాన్ ఎలా ఉంది? నా చేతికి మట్టంటకుండా నీ భర్తని ఎలా అరెస్ట్ చేయించానో చూడు. అఖిల్ని ఇంకెవ్వరూ కాపాడలేరు. నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా నీకు మిగిలేది కన్నీళ్ళే శ్యామా. అమ్మా శ్యామ, మన స్టేషన్కి వెళ్దామమ్మా. వసంత, మీ స్టేషన్ దాకా వెళ్ళొస్తాం. ఎస్ఐ గారు, మా అబ్బాయి ఏం తప్పు చేశాడని అరెస్ట్ చేశారు? తప్పు చేశాడు కాబట్టే అరెస్ట్ చేశాం. అదే సార్, ఏం తప్పు చేశాడా అని. యాక్సిడెంట్. యాక్సిడెంటా? అవును సార్. మీ అబ్బాయి కావాలనే అతి దారుణంగా ఆ పని చేశాడు. యాక్సిడెంట్కి గురైన ఆవిడ పేరు వనజాక్షి. వనజాక్ష ఇప్పుడు తన హాస్పిటల్లో చావు బతుకుల మధ్య ఉంది. లేదెస్ఐ గారు, ఇదంతా అబద్ధం. నా కొడుకు అలాంటి వాడు కాదండి. తనకి మాకు ఎలాంటి శత్రుత్వం లేదండి. అఖిల్ తనని సొంత అక్కయ్యలాగా చూసుకుంటాడు. అవన్నీ నాకు తెలియదు సార్. యాక్సిడెంట్ మాత్రం మీ అఖిలే చేశాడు. ఏ ప్రూఫ్స్ లేకుండా మీరు ఎలా చెప్తున్నారు సార్? ప్రూఫ్స్ లేవని ఎవరు చెప్పారు సార్? అన్నీ క్లియర్గానే ఉన్నాయి. యాక్సిడెంట్ అయిన వెంటనే ముందు సీసీ ఫుటేజ్ చూసాం. అందులో స్పష్టంగా కనిపిస్తుంది కారు మీ అబ్బాయిదే.
అంతేకాకుండా డ్రెస్ కూడా మ్యాచ్ అయింది. మీరెన్నైనా చెప్పండి సార్, నేను నమ్మను. కొడుకు మీద ఉన్న మమకారంతో తను ఎన్ని తప్పులు చేసినా కన్నవాళ్ళు నమ్మరు. ఇది చూడండి, మీకే అర్థమవుతుంది. చూశారు కదా సార్, ఇప్పుడేం చెప్తారు?